మొందా తుఫాను ఉమ్మడి వరంగల్ జిల్లాపై పగబట్టింది. తుఫాను ప్రభావంతో నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా అతలకుతలమైంది. హన్మకొండలో రికార్డు స్థాయిలో వర్షం పడింది. రైట్, ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి హన్మకొండ నుంచి మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, అక్షయ, నిన్న కురిసినటువంటి వర్షానికి ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం అతలాకుతలమైంది. ప్రస్తుతం హన్మకొండ ట్రై సిటీకి సంబంధించినటువంటి గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్నటువంటి ట్రై సిటీలో 100కు పైగా కాలనీల్లో నీరు చేరింది. కుండపోతగా కురిసినటువంటి వర్షం తగ్గిపోయిన తర్వాత కూడా దాని ఇంపాక్ట్ ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుందో మనం చూడొచ్చు. కాలనీలోకి నీరు చేరిన తర్వాత ఉదయం 5 గంటల నుంచి కనీసం నీళ్లు తాగడానికి కూడా అవకాశం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం స్పష్టంగా చూడొచ్చు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులంతా. ఒక్కసారిగా 20 ఏళ్ల నుంచి మేము చూసినాం ఈ కాలనీలోకి ఎప్పుడూ నీరు రాలేదు అని చెప్తున్నటువంటి ఈ ప్రాంతంలో మనం ఉన్నటువంటి సరస్వతి నగర్, అలాగే సమ్మయ్య నగర్, దాంతో పాటుగా మాధవ్ నగర్, విజయనగర్ కాలనీలో ఈ ప్రాంతాలకి సాధారణంగా ఈ ఏరియాలోకి మాత్రం నీరు వచ్చేది కాదు. సమ్మయ్యనగర్ లోతట్టు ప్రాంతంలో కొంత నీరు వచ్చేది. గోపాల్పూర్ చెరువు మత్తడిపడ్డ నేపథ్యంలో కొంత గోపాల్పూర్ పరిసర ప్రాంతాలకి నీరు వచ్చేది. కానీ ఇటు విజయనగరం కాలనీ కానీ సరస్వతి నగర్ కాలనీలో కానీ ఎప్పుడు గాంధీనగర్ పరిసర ప్రాంతంలోకి నీరు వచ్చేది కాదు. 20 ఏళ్లలో ఎప్పుడూ చూడనటువంటి పరిస్థితులు ఒక్కసారిగా వచ్చినటువంటి వర్షంతో మేము ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. కార్లన్నీ కూడా ఇంటి ముందు పార్క్ చేసినటువంటి బైకులు, కార్లు కొట్టుకుపోయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఉదయం నుంచి ఎంత దీనంగా కూర్చున్నారో వాళ్ళ ఇంట్లోకి నీరు చేరిన నేపథ్యంలో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఏం చేయలేని సిచ్యువేషన్లో కేవలం ఇంట్లో నీరు ఉంది కాబట్టి బయట కూర్చోవాలి, కనీసం చైర్లు కూడా తీసుకొచ్చుకోలేని సిచ్యువేషన్లో వాళ్ళు కూర్చున్నటువంటి పరిస్థితి ఉండొచ్చు. వాళ్ళు కనీసం బ్రష్ కూడా చేసుకోలేదు, అంటే కనీసం వాటర్ కూడా తాగడానికి ఆస్కారం లేని సిచ్యువేషన్ లో ఉంది. మరొక వైపు ఇటువైపు కాలనీలోకి సంబంధించి నేరుగా ఇళ్లలోకి నీరు చేరిన నేపథ్యంలో మొత్తం ఇంట్లో ఉన్నటువంటి సామాన్ అంతా తడిసిపోయింది. కనీసం బియ్యం కూడా లేవు. పొయ్యిని వెలిగించడానికి కూడా ఆస్కారం లేని సిచ్యువేషన్ లో ఇప్పుడు వరంగల్ నగరం ఉంది. వరంగల్లో సంతోష్ మాత కాలనీకి సంబంధించినటువంటి ఏరియా, అలాగే బొందివాగు పరిసర ప్రాంతంలోనూ ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే హన్మకొండలో వడ్డేపల్లి చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ లో ఉన్నటువంటి దాదాపుగా 20 కాలనీలకు పైగా ఇక్కడ సిచ్యువేషన్ అయితే చాలా క్రిటికల్ గా ఉంది. ఇక్కడ కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం, వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్షయ్ ఒక్క నిమిషంలో వాళ్ళ బాధని వాళ్ళ మాటల ద్వారా విందాం. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి మీకు? సార్ మొత్తం ఇంట్లో నీళ్ళు వచ్చినాయి సార్. బియ్యం దర్శిపోయినాయి, బట్టలు దర్శిపోయినాయి, గ్యాస్ సుధా దర్శిపోయింది. ఛాయ్ చేసుకునే దానికి సమస్య లేకుంటున్నది. మొత్తం ఇంటి నిండా నీళ్లు ఉన్నాయి. పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. మొత్తం చిన్న పిల్లలు సుధా మేము బయటికి తీసుకోలేకుండా ఇంటి ముందర నీళ్లు ఉన్నాయి. మమ్మల్ని పట్టించుకునే దానికి ఏ గవర్నమెంట్ రాలే, ఎవరు రాలే. మాకు అసలు మా ఇంట్లో సమస్య చెప్పాలంటే మాకు ఇంట్లో పెద్ద మనుషులు అంటే లేరు, మాకు భర్త సుత లేడు. మా పిల్లలు ఆగమాగం మొత్తం నీళ్ళల్లో తిరుగుతున్నారు సార్. ఇది వీళ్ళు చెప్తున్నటువంటి బాధ. నేను కూడా ఈ కాలనీలోకి చేరడం కోసం దాదాపుగా నడుము లోతు నీళ్లలోకి ఇంటి వరకు రావాలంటే లోపల ఎలాంటి సిచ్యువేషన్ ఉందో చూడడం కోసం నడుము లోతు నీళ్లలో వస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు మునిగినటువంటి పరిసర ప్రాంతాలను చూపించే ప్రయత్నం చేసడానికి బయట ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశాను. చాలా కాలనీలోకి నీరు చేరింది, మనం కూడా వెళ్ళలేం. డిఆర్ఎఫ్ టీం లాంటి వాటిని అందుబాటులో ఉంచామని చెప్పి పడవల ద్వారా ఎవరికైనా అవసరం ఉంటే తీసుకొస్తామని చెప్పినటువంటి అధికారులు ఎలాంటి చర్య తీసుకోకపోవడం వల్ల సమస్య చాలా క్రిటికల్ గా ఉంది. మనం కూడా రీచ్ కాలేని ప్రాంతాలు చాలా ఉన్నాయి. లోపలికి వెళ్లాలంటే ఖచ్చితంగా పడవలు అవసరం ఉన్నాయి. ఈ పడవలు ఉన్న నేపథ్యంలోనే వెళ్లాల్సి ఉంటుంది. కానీ వరంగల్ నగరంలో వెళ్ళలేని కాలనీలు చాలా ఉన్నాయి. అధికారులు ఎవరు కూడా వచ్చి వాళ్ళకి కనీసం త్రాగునీరుకు వసతి కల్పించలేని సిచ్యువేషన్ లో చాలా కాలనీలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా బాధపడుతున్నటువంటి నేపథ్యంలో మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఏం చెప్పబోతున్నారు అనేది వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారమ్మా? చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మెంతాన్ తుఫాన్ ప్రభావం వల్ల నా లైఫ్లో ఇప్పుడే ఫస్ట్ టైం ఇంత ప్రవాహం, నీటి ప్రవాహం చూడడం అనేది జరుగుతుంది. ఇప్పటివరకు కూడా చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు మా ఈ కాలనీలో. ఎవరికి కూడా ఎటువంటి మంచినీటి సదుపాయం లేదు, తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే చాలా వరకు ఇల్లు కూడా నీటి మొత్తం మునిగిపోయి ఉన్నాయండి. మా ఇంట్లో సామాన్లు కూడా మొత్తం కొట్టుకొని పోయాయి మార్నింగ్ నేను లేసే టైం వరకు. ఇట్లాంటి పరిస్థితిలో డిఆర్ఎఫ్ బృందాలు అన్నారు, కార్పొరేషన్ సిబ్బంది అన్నారు, వీళ్ళంతా ఎక్కడ మరి కనిపించట్లేరు కదండి. రోడ్డు మీదకి వచ్చి చూసి వెళ్ళిపోతున్నారట. మరి ఇంటికి వచ్చి ఓట్లు అడుగునే అంత మీకు ఉన్నప్పుడు మరి మాలాంటి బాధలు, మా కష్టాలు కూడా పట్టించుకోవాలి కదండి. లోపలికి వచ్చి మా చిన్న పిల్లల పరిస్థితి చూడండి ఒకసారి.
అంత దయనీయంగా ఉన్నాయి. ఇప్పటివరకు వాళ్ళు మంచి నీళ్లు అంటున్నారు, పాలు అంటున్నారు. కనీసం మాకు ఎటువంటి పట్టించుకునే గవర్నమెంట్ యొక్క ప్రభుత్వం యొక్క సహాయం సహకారాలు ఇక్కడి వరకు కూడా మాకు అందలేదు. అంటే మీరు పొద్దున్న లేచేసరికి ఎన్ని గంటలకు నీళ్ళు వచ్చినాయి, అంటే మీకు ఎట్లా ఉంది సమస్య? అంటే మేము లేవలేదండి, 5 గంటల వరకు వచ్చాయి అంటున్నారు. దాదాపు మాకు గేట్ల లోపలికి వచ్చి ఇంటి లోపల కూడా వచ్చేసాయి నీళ్లు. మేము లేచేసరికి నీళ్లు ఉన్నాయి, అది ఏ టైం అనేది మాకు తెలియలేదు. మేము ఇంకా లేచి ఇవన్నీ సదురుకునేంత టైం కూడా లేకపోయింది. మాకు ఉండే బీరువాలు కూడా నిండిపోయాయండి. చాలా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి టైంలో మాకు ప్రభుత్వ సహాయ సహకారాలు అందాలి. దయచేసి కనీసం పిల్లలకి నీళ్ళు ఏమైనా తాగించారా? చిన్న పిల్లలు ఉన్నారు. మంచి నీళ్లు కూడా లేని పరిస్థితి అండి. ఇప్పుడు ఇది పిల్లలంతా ఉన్నారు చూడండి. తాగడానికి అసలు వాటర్ కూడా లేవు, పిల్లలకి పాలు లేవు, అసలు మస్తు ఇబ్బంది ఉంది. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ వర్షం వస్తే ఎట్టెళ్ళాలి అనే సిచ్యువేషన్ లో ఉన్నాం. మీరు బయటకు పోవడానికి ఆస్కారం ఉందా? అంటే బయటికి పోదామన్నా, మా చుట్టాలు ఎవరైనా వెళ్దామన్నా అటు ఇటువైపు మొత్తం బ్లాక్ అయిపోయండి. వాటర్ ఇటు సైడ్ నుంచి కానీ రోడ్ నుంచి కానీ ఎటు మాకు వెళ్ళడానికి సదుపాయం లేకుండా ఉంది. మేము కట్టు బట్టలతోటి ఇలాగే రోడ్ల మీద నీళ్లలో నిల్చొని పిల్లలతో మేము ఫ్లోయింగ్ లో నిలబడి ఉన్నాము. ఇది చాలా లైఫ్ లో ఎప్పుడు చూడ నీటి ప్రవాహం ఇది. అంటే ఇక్కడ ఎంత కాలంగా ఉంటున్నారు? 9 years అవుతుంది, కానీ ఇప్పుడే ఈ సిచ్యువేషన్ ఎదుర్కోవడం అయితే ఇన్ని ఇయర్స్ అయింది, కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు అసలు. అంటే ఇప్పుడు ఏమంటున్నారు, మిమ్మల్ని బయటికి తీసుకుపోవడానికి అవకాశం ఇవ్వాలంటారా, లేకపోతే ఏం కోరుకుంటున్నారు? పిల్లలకి వాటర్ కనీస అవసరాలు ఉంటాయి కదా, మనం రొటీన్ గా జరుపుకునే పిల్లలకి పిల్లలు ఆకలంటున్నారు. ఏం చేయలేని పరిస్థితి ఉంది. ఏ డిఆర్ఎఫ్ బృందాలు అన్నారండి, ఎక్కడ ఉన్నాయండి? ఎవరు కనిపించట్లేవు కదా. మొత్తం అక్కడి నుంచి వడ్డేపల్లి చర్చి నుండి ఇక్కడ వరకు కూడా కాలనీలు మొత్తం అన్ని మునిగిపోయి ఉన్నాయని. మరి ఈ కిలోమీటర్లో ఉన్న ప్రవాహంలో ఎవరన్నా ఒక్కరు కూడా బృందాలు ఎక్కడ కనిపించట్లేదు కదా. మరి మేము ఎలా బయటికి వెళ్ళాలి? అవన్నీ మీరే ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా, దాతలు ఉన్న కార్పొరేషన్ సిబ్బంది ఎవరైనా, ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా మాకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని మేము కోరుతున్నాము. మమ్మల్ని కొంచెం బయటకైనా రోడ్డు మీదకి మేము మా దగ్గరలో ఉన్న దగ్గర వెళ్ళడానికైనా మాకు అవకాశం లేకుండా ఉంది పరిస్థితి. అంటే మీరు ఇంకా అంటే ఇక్కడికి ఉదయం నుంచి నీళ్లు తాగలేదు కదా, చాలా ఎంతమంది చిక్కుకొని ఉంటారు ఇక్కడ? దాదాపు మీరు చెప్పిన చాలా మంది ఉన్నారు, అసలు ఎంత మంది అని చెప్పలేము. వేల మందే ఉన్నారు, అసలు చెప్పలేము. వేల కుటుంబాలు నీళ్ల పాలైనాయి. ఆల్రెడీ పొద్దున 5 గంటలు లేచే వరకు మాకు ఇండ్లలో నీళ్ళ చిక్కులు ఉన్నాయి. సో మరి ఇక్కడ మున్సిపల్ సిబ్బంది గానీ ఏది గానీ మాకు దగ్గరికి రాలేదు. సార్ సమ్మె నగరు, మాధవ నగరు, సరస్వ నగరు, విజయనగర్ కాలనీ, గోపాల్పూర్, ఇటు అశోక్ నగరు, అది అమరావతి నగరు, గాంధీనగరు, చాలా మొత్తం అంతా నీటి మునిగిపోయినాయి సార్. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాం. మాకు ఆకలి అవుతుంది, అన్నం లేదు, నీళ్లు లేదు. మమ్మల్ని ఆదుకోవాలి. మా పిల్లలు ఉన్నారు, మా బియ్యం, మా బట్టలు మొత్తం అన్ని తడిచిపోయాయి సార్. గవర్నమెంట్ ఏదైనా సాయం చేయగలని కోరుతున్నాం సార్. ఇది అక్షయ ప్రస్తుతం వరంగల్ నగరంలో ఉన్నటువంటి దుస్థితి. హన్మకొండ వడ్డపల్లి పరిసర ప్రాంతంలో 100 feet రోడ్లో ఒకసారిగా వచ్చినటువంటి వరద ఉధృతికి గోపాల్పూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సరస్వతి నగర్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమ్మయ్య నగర్, ఇక్కడ ఉన్నటువంటి విజయనగర్ కాలనీ, సరస్వతి కాలనీతో పాటుగా అమరావతి నగర్, అలాగే గాంధీనగర్, ఇలా చెప్పుకుంటూ పోతే 10ల సంఖ్యలో కాలనీలు, మొత్తం దాదాపు 20-25 కాలనీల్లోకి నీరు చేరింది. ఎవరు కూడా బయటికి రాలేని సిచ్యువేషన్. వాళ్ళు కనీసం పాల ప్యాకెట్లైనా లేకపోతే ఇతరత్ర ఏదైనా వస్తువులు తీసుకోవాలన్నా బయటికి వస్తే ఎక్కడ కాలువ ఉందో, ఎక్కడ కెనాల్ ఉందో, ఎక్కడికి వాటర్ ఫ్లో పోతుందో తెలియదు. ఇప్పటికే సోషల్ మీడియాలో బండ్లు కొట్టుకుపోయాయి, కార్లు కొట్టుకుపోయాయి, ఉధృతంగా ఉంది అని వస్తున్న సమాచారం మేరకు ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రాలేకుండా అందరు అక్కడే ఉన్నారు. ఎవరన్నా కొంచెం ధైర్యం చేసి వెళ్తే 4-5 వాళ్ళు కట్టెల సహకారంతో ఎక్కడ లేకుండా బయటకు వచ్చి నిత్యావసర వస్తువులు, కొంత నీళ్లు చేరని ఇళ్లలోకి చేరి వాళ్ళు టీ తాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ కార్పొరేషన్ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా మెయిన్ రోడ్ మీదకి వచ్చి చూసిపోతున్నారు, కానీ కాలనీలోకి వచ్చి చూస్తున్నటువంటి సంఘటన కనిపించకపోవడం వల్ల సమస్యలు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి వరంగల్ నగరంలో కనిపిస్తుంది. ఇటు వరంగల్, హన్మకొండ, కాజీపేటలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడూ కురవనంత వర్షం కురిసింది.